జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన యేసును ఆ దినాలు ప్రజలు ఏం చేశారంటే దుష్టుల చేత అనగా అక్రమకారుల చేత ఆయన సిలువ వేయించి చంపబడ్డాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను తిరిగి పైకి లేపాడు. కనుకనే భక్తుడైన దావీదు కూడా ఆ విషయాన్ని ముందుగా తెలుసుకుని యేసును గురించి ప్రవచించాడు. అది ఏమిటి అంటే క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తలులు కూడా అంటున్నారు, వారు కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రజలు ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అంటున్నాడు. భక్తుడైన దావీదుగా యేసును గురించి ఏమంటున్నాడు అనే విషయం చూస్తే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్తున్నాడు. దావీదు యేసును గురించి ముందుగానే ప్రవచించాడు. ఏమిటంటే ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడదు, ఆయన శరీరం పరిశుద్ధుని శరీరం కుళ్ళు పట్టదు అనే విషయాన్ని చెప్తున్నాడు. కనుక అదే విధంగా చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా యేసును గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి మాట ఏమిటి అన్న విషయం చూసినట్లయితే రాయబడినటువంటి మాట అపోస్తల కార్యం 13వ అధ్యాయం 33 నుండి, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. వేరొక కీర్తనల్లో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుతున్నాను. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. మీరు మోసే ధర్మశాస్త్రము ద్వారా ఏ విషయాల్లో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడు కూడా ఈయన వల్లనే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియగాక అని దేవుని వాక్యం చెప్తుంది. కావున దేవుని వాక్యం ఇంకా భక్తుడైన దావీదు ఏమంటున్నాడు అనే విషయం చూసినట్లయితే, అయితే దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపారు. కావున ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసు ద్వారానే మనకు పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడతాము.